V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సత్య ముందుగా హెడ్లైన్స్ గాంధీ ఆసుపత్రిలో వ్యాక్సిన్ తీసుకున్న కిషన్ రెడ్డి భయపడకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచన వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి విమర్శలు ప్రభుత్వం పిరికిపందా చర్యలకు పాల్పడుతుందని దేవినేని ఉమా మహేష్ ఏపీలో సాఫీగా కొనసాగుతున్న రెండో విడత వ్యాక్సినేషన్ 60 ఏళ్లు దాటిన వారికి టీకా అందించేందుకు ప్రభుత్వం సిద్ధం వేములవాడ ఆలయంలో బీజేపీ నాయకులు ధర్నా దేవాలయ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ న్యాయవాదుల హత్య వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉంది కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి జి జిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు ఇక డీటెయిల్స్ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు మహమ్మద్ అలీ ఈటల రాజేందర్లు హాజరయ్యారు కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రెండో విడత ఉచిత వ్యాక్సిన్ ప్రారంభమైందని పీఎం మోడీ వ్యాక్సిన్ తీసుకున్నారని ప్రజలు అందరూ భయపడకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు వ్యాక్సిన్ తీసుకున్నా తగిన జాగ్రత్తలు అందరూ పాటించాలని తెలిపారు దేశవ్యాప్తంగా 10,000 కేంద్రాల్లో వ్యాక్సిన్ అందిస్తున్నామని వీటిని వ్యాక్సిన్ ప్రొడక్షన్ బట్టి త్వరలోనే 20,000కు పెంచుతామని అన్నారు ప్రైవేట్ ఆసుపత్రిలో వ్యాక్సిన్ పై 250 రూపాయలకు మించి వసూలు చేయరాదని హెచ్చరించారు కృష్ణా జిల్లాలో టీడీపీ అభ్యర్థులు ప్రచార ఉధృతం చేస్తున్నారు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కుప్పం పర్యటనలో చంద్రబాబుకు ప్రజలు పెద్ద ఎత్తున నీరాజనం పలికారు చంద్రబాబు నాయుడు చిత్తూరు తిరుపతి పర్యటనకు వెళ్తుంటే ఎయిర్పోర్టు నుండి బయటకు రానివ్వకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడు నేల మీద కూర్చునే పరిస్థితి వైసీపీ తీసుకొచ్చిందని అన్నారు పంచాయతీ ఎన్నికల్లో దాడులు దౌర్జన్యాలకు ఏ విధంగా పాల్పడ్డారో మున్సిపల్ ఎన్నికల్లో అదే విధంగా దాడులు చేసి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వం పిరికిపందా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు కోట్ల రూపాయలు కుమ్మరిచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనే ప్రయత్నం చేశారు ప్రజలు పెద్ద ఎత్తున నీరాజనం పట్టేపాటికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిరుపతి విమానాశ్రయంలో చిత్తూరు తిరుపతి పర్యటనకి వెళ్తే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానివ్వకుండా పోలీసులను అడ్డం పెట్టి ఆయన నేల మీద కూర్చొని ధర్నా చేసే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మీ పిరికి పంద చర్యది జగన్మోహన్ రెడ్డి గారు పిరిగివాడని లోకేష్ ఎందుకన్నాడు ఇప్పుడు అర్థమవుతూ ఉంది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దశాబ్దాల తరబడి పనిచేసిన వ్యక్తి మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏదైతే సామాన్యుడు శ్రీనివాసులు అనే వ్యక్తి కార్పొరేటర్గా పోటీ చేస్తూ ఉంటే బెదిరించి అతని టీ కొట్టు పడేసి చిత్తూరులో తిరుపతిలో ఎన్నో అక్రమాలు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు మరి ఆయన ఇవన్నీ కూడా ప్రజలకు తెలియచెప్పాలి వాళ్ళ కుతంత్రాలు చేయాలి ఎందుకింత దిగజారిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి పిరికివాడిగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్నట్టయితే నువ్వు 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తుండేవాడివా ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలో నువ్వు కూర్చుండేవాడివా ఒకటే ఇవాళ ఈ దౌర్జన్యాలు దుర్మార్గాలు ఎల్లకాలం నడవో ఇవాళ అధికారం చేతిలో ఉందని పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని నేల మీద కూర్చోబెట్టి పోలీసుల చుట్టూ నిలబెట్టి కనీసం
మీడియాతో కూడా మాట్లాడనివ్వకుండా, మీడియాను కూడా లోపలికి రానివ్వకుండా, లేదా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడతాను, ఈ విధంగా విలేకరులతో మాట్లాడతాను, జరుగుతున్న దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అరాచకాలు చెబుతానన్నా కూడా ఆయన చుట్టూ 100 మంది పోలీసులను పెట్టి బయటికి పోనివ్వకుండా, ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానివ్వకుండా దుర్మార్గంగా అడ్డుకున్నారు. ఈ అక్రమ అరెస్టుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఈ దుర్మార్గాల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందరి అనుమతులు తీసుకొని జిల్లా పర్యటనకి వెళ్తే ఆయన ఎన్ఎస్జీ కమాండోలు భద్రతలో ఉన్నారు, ఇవాళ కేంద్ర బలగాల సెక్యూరిటీలో ఉన్నారు. అటువంటి వ్యక్తి ఇవాళ ఎయిర్పోర్ట్లో సొంత జిల్లాకి, చిత్తూరు జిల్లాకి, తిరుపతికి, మరి చిత్తూరుకి వెళ్ళే పరిస్థితిలో ఇంత భయపడతా ఉందంటే పిరికి పంద చర్యలాగా ఈ పిరికి ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నారు మీరు? ఈ వాస్తవాలు బయటకు వస్తాయనా, ఈ వాస్తవాలన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారనా, ఎందుకు మీరు భయపడుతున్నారో వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మరి ఇవాళ ఈ జరుగుతూ ఉన్న దుర్మార్గాలని, అరాచకాలని ఎండగట్టి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని కూడా అందరికీ పిలిపిస్తున్నాం. దుర్మార్గాలు, పాపాలు బయటపడ్డాయి. కోట్ల రూపాయలు కుమ్మరిచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనే ప్రయత్నం చేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున నేరాజనం పట్టేపాటికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిరుపతి విమానాశ్రయంలో చిత్తూరు, తిరుపతి పర్యటనకి వెళ్తే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానివ్వకుండా పోలీసులను అడ్డం పెట్టి ఆయన నేల మీద కూర్చొని ధర్నా చేసే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మీ పిరికి పంద చర్యది. జగన్మోహన్ రెడ్డి గారు పిరిగివాడని లోకేష్ ఎందుకన్నాడు ఇప్పుడు అర్థమవుతూ ఉంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, వాళ్ళ దగ్గర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దశాబ్దాల తరబడి పనిచేసిన వ్యక్తి. మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏదైతే సామాన్యుడు శ్రీనివాసులు అనే వ్యక్తి కార్పొరేటర్గా పోటీ చేస్తూ ఉంటే బెదిరించి అతని టీ కొట్టు పడేసి చిత్తూరులో, తిరుపతిలో. ఇక యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ గత కొంతకాలంగా ఇండియాలో తగ్గుముఖం పట్టింది. అంతేకాకుండా వ్యాక్సిన్ రాకతో ఈ మహమ్మారిపై ప్రజల్లో ఉన్న భయం దాదాపు తొలగిపోయింది. ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ అందించగా తాజాగా సామాన్యులకు కూడా వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో ముందుగా వయసు పైబడిన వారు, ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే వ్యాక్సిన్ అందించనున్నారు. చిత్తూరు జిల్లాలో కరోనా టీకాను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తీసుకున్నారు.
ఏ జబ్బు లేకుండా కానీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఏ వ్యాక్సిన్ వేశారు సార్? అంటే ఏ కంపెనీ వ్యాక్సిన్ వేశారు, ఏ టెస్ట్లు చేశారు సార్? సార్కి ఇప్పుడు మనం బీపీ, పల్స్, శాచురేషన్ చెక్ చేసాము, జనరల్ హెల్త్ అవన్నీ నార్మల్గా ఉన్నాయి. తర్వాత కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చాము. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత సార్ని మనం హాఫ్ అన్ అవర్ అబ్జర్వ్ చేసాము. తర్వాత కూడా పల్స్ ఆక్సిమీటర్, బీపీ, ఆక్సిజన్ చెక్ చేసాము. అన్నీ నార్మల్గా ఉన్నాయి. తర్వాత సార్ని పంపించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అదే ఈరోజు వ్యాక్సినేషన్ థర్డ్ స్టేజ్. మనం జనరల్ పాపులేషన్లో 45 ఇయర్స్ అబవ్ ఉండి డయాబెటీస్ అటువంటి ఉన్న వాళ్ళకి, అలాగే 60 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి ఏమి డిసీజ్ లేకుండా కానీ వ్యాక్సినేషన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఈరోజు మన ప్రధాని మోడీ గారు వేసుకున్నారు, అలాగే మన ఎమ్మెల్యే గారు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు తీసుకున్నారు వ్యాక్సిన్. సో వ్యాక్సిన్ మీద చాలా అపోహలు ఉన్నాయి. ఇప్పుడు మనకు వచ్చిన 3వ ఆయుధము వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్తోనే మనం పూర్తిగా వేసుకోవడం వల్ల మనకు హెరిడ్ ఇమ్యూనిటీ అని మనం ముందు అనుకున్నాం. సో 80% మంది ఇన్ఫెక్షన్ వస్తే అప్పుడు అందరికీ రెసిస్టెన్స్ ఉండి వ్యాపించడం తగ్గిపోతుంది. కానీ అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇన్ఫెక్షన్ వ్యాక్సినేషన్ అనేది మనం తక్కువ డోసులో విరులెన్స్ లేని వైరస్ పార్టికల్స్ని ఇచ్చి ఇమ్యూనిటీ డెవలప్ చేసి దానివల్ల డిసీజ్ రాదు, బట్ ఇమ్యూనిటీ డెవలప్ అవుద్ది. అటువంటి వ్యాక్సిన్ని ఇవ్వడం వల్ల మనం ఈ కోవిడ్ స్ప్రెడ్ని ఆపగలుగుతాం. అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయ ఈవో కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. రాష్ట్రంలోని అతిపెద్ద ఆలయం పట్ల, దేవాలయానికి వచ్చే పేద భక్తుల పట్ల దేవాదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. మహాశివరాత్రి జాతరలో శివ దీక్ష స్వాములకు సర్పదర్శనం కోసం అవకాశం కల్పించాలని, అలాగే ఏడాది కాలంగా కరోనాతో దేవాలయ దుకాణం వ్యాపారులు నష్టపోయారని, ఏడాది కిరాయిలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ దేవాలయం సాక్షిగా ప్రకటించిన 400 కోట్లను వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఏడాది కాలంగా అందుబాటులో లేని వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు ఆన్లైన్లో రాజకీయాలు చేస్తున్నట్టు మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా చరిత్రలో నిలిచారని విమర్శించారు. దమ్ముందా ఏకాంతంగా శివరాత్రి ఒక సిటిజన్ వచ్చి దర్శనం చేస్తున్న ధైర్యం లేదని చెప్పు. మొన్న వచ్చినప్పుడు సిక్కులే కూడా పారిపోసిన పరిస్థితి. యాత్రికులు డౌన్ అన్నారు. అంటే ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో యాత్రికుల పట్ల ఎంత నిర్లక్ష్యం కలిగి చూస్తూ ఉన్నాం మనం. ఇక ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, మొత్తం ఆన్లైనే. ఐఏఎస్ ఆఫీసర్లకు చెప్తాను, అధికార యంత్రాంగానికి చెప్తా ఉన్నా, నిజంగా ఎంతవరకు సమంజసం మీరు చేసేటువంటి ఆలోచన చెప్తా ఉన్నాం. ఒక సర్పంచ్ ఒక్కటే కొట్టి సర్పంచ్ చేస్తారు కలెక్టర్ గారు. మరి ఎమ్మెల్యే గారు 11 నెలలు యాక్షన్ తీసుకుని దమ్ముందా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చెప్పని చెప్తా ఉన్నాం. ఇవన్నీ పక్క పెట్టినట్టయితే కనీస సదుపాయాల విషయంలో ఇంకో విషయం, శివరాత్రి జాతరకు వచ్చేవారు ఉద్యోగులకు మన కంపెనీ వ్యతిరేకం కాదు. ఫ్రీ అకామిడేషన్, ప్రీమియర్స్ 3 లక్షలు ఉండేలేమని ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నారు భగవంతుడి కనుక. మరొక సామాన్యుడు కనీసంగా జత కోటల్ని కడతా ఉన్నాడు. అంటే 400 రూపాయల ఖర్చు రూమ్ అకామిడేషన్ కోసం ఖర్చు పెడతా ఉన్నాడు. రాజధాని కోసం ఖర్చు పెట్టి వచ్చినట్టయితే సామాన్య యాత్రికులకు కనీసంగా మౌలిక వసతులు, సామాన్య యాత్రికులకు భోజనం లేదు. అది కూడా ఒక ప్రైవేట్ సంస్థ చేస్తూ ఉంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వచ్చే ప్రతి భక్తుడికి శివరాత్రి టైంలో 2 లక్షల మంది కానీ ఈ దేవాలయాలనే ఈ దేవాలయ భోజన సదుపాయాలు కల్పించాలని కోరుతా ఉన్నాం. అలాగే రేపు చేసే శివరాత్రి జాతరకు మేము ఇచ్చే 4-5 డిమాండ్స్ పెడతా ఉన్నాం. అవి కృషి చేయకుంటే శివరాత్రి రోజున మంత్రి గారు ఎలా వస్తున్నారో చూస్తాం. మేము ఆ ధైర్యము మా దగ్గర ఉంది. హిందూ ధర్మం కోసం శివాజీని స్ఫూర్తిగా పోరాడే శక్తులు, వ్యక్తులు కూడా ఈ హిందూ ధర్మంలో ఉన్నారు. భక్తి కోసం కన్నప్ప ఒక కన్నును పడుచుకున్నాడు, రామదాసేతును జైలుకు కొన్నాడు. అలాంటి వ్యవస్థ భారతీయ సంస్కృతి మనకి. హైకోర్టు న్యాయవాదులు వామనరావు నాగమణి దంపతుల దారుణ హత్య వెనుక ప్రభుత్వ ప్రమేయం, కుట్రాకోణం దాగి ఉందని మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో కోర్టు ముందు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ సత్యనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 3 రోజుల రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. న్యాయవాదుల హత్య వెనుక అధికార టీఎస్ పార్టీ నేతలు, పుట్టమధు, ఆయన మేనల్లుడు తదితరులు ఉన్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై దోషులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వారి యొక్క హత్య వెనుక ఉన్న కుట్రదారులు ఆ యొక్క హత్యకు దారితీసిన పరిస్థితులన్నింటినీ యావత్ తెలంగాణ ప్రజలంతా ఇలా ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు ఆలోచన చేయండి,
ఈ యొక్క దుర్మార్గాన్ని అంటగట్టాలంటే, నిజంగా ఈ దుర్మార్గాలు మళ్ళా జరగకుండా ఉండాలంటే సరి అయిన శిక్ష పడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మరి మీరు సిబిఐకి అప్పచెప్పినట్లయితే ప్రత్యక్షంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ హత్యలు చేసి అక్కడ పరామర్శించలే. అదే మాదిరిగా ఈరోజు మిగతా పార్టీలు కూడా ఎంతైతే స్పందన చూపించాలనో ఆ స్పందన చూపించలేకపోయినాయి అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అందుకనే దీంట్లో ప్రభుత్వ ప్రమేయంతో ఈ హత్య జరిగింది అనేటువంటి ఇంకో కోణంలో కూడా కొంతమంది ఆరోపణ చేయడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఇలా ఈ న్యాయవాదులందరూ, బార్ అసోసియేషన్స్ అన్నీ కూడా మాకు న్యాయం జరగాలి, మాకు కూడా ఇదే మాదిరిగా రేపు జరిగితే మాకు రక్షణ ఇక్కడ, అందుకనే న్యాయవాదులను రక్షించేటువంటి ఒక చట్టం, రక్షణ చట్టం మాకు తీసుకొని రావాలి. అదేవిధంగా నిష్పక్షపాతంగా ఈ ఎవరైతే ఈ దంపతులు చంపినారో వాళ్ళకి శిక్ష పడాలంటే, న్యాయమైనటువంటి విచారణ జరగాలంటే సిబిఐ విచారణ మాత్రమే అందుకు సరి అయినటువంటిది అనేటువంటి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రకారంగా తప్పకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేసి, మీకు రెగ్యులర్ కోర్టులో అయితే చాలా కాలం పడుతుంది కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఎంత త్వరగా వీళ్ళు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇతర పార్టీల నేతలు వైసీపీలోకి చేరారు. చుట్టుగుంటలో ఉన్న 25వ డివిజన్ వైసీపీ కార్యాలయంలో 25వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిని చంద్రగిరి కరుణకుమారి సమక్షంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీకి చేరారు. భారీగా మహిళా కార్యకర్తలు 200 మంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి యేసురత్నం చంద్రగిరి కరుణకుమారి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా జమ్మిగుంట పట్టణంలో ఆవోప మండల శాఖ ఆధ్వర్యంలో 17 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10 ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేశారు. పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుండి రాష్ట్రంలో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య భద్రతా దృష్ట్యా మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు ఆర్వి నర్సయ్య, ప్రధాన కార్యదర్శి బాదం సురేష్ బాబు, కోశాధికారి గోండ్ల నగేష్ తదితరులు పాల్గొన్నారు. నేడు జమ్మికుంట బాలుర హై స్కూల్ లోపల మా ఓపా తరఫున మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు నుండి 6, 7, 8 తరగతులు ప్రారంభమవుతున్న సందర్భంగా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడం కోసమని మా ఆవుపాత జమ్మికుంట మండల శాఖ తరఫున మేము ఈ మాస్కులను, శానిటైజర్లు మండల లెవెల్లో పంపిణీ చేయడానికి నిశ్చయించినాము. మొదలుగా బాలుర పాఠశాలలో పంపిణీ చేస్తున్నాం. జమ్మికుంట ఆవోప ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులందరికీ మరి శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేయడం జరిగింది. ఒక 250 మంది విద్యార్థులకు ముఖ్యంగా ఈ రోజు నుంచే 6, 7, 8 తరగతులు ప్రారంభమవుతున్నటువంటి
మహబూబ్నగర్ జిల్లా మిడ్జల్ మండలం వాడియల్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. సర్పంచ్ మంగమ్మ శ్రీనివాసులు ఆధ్వర్యంలో యువకులు, మహిళలు, రైతులు పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారు. జెడ్పీటీసీ శశిరేఖ బాలు, ఎంపీపీ కాంతమ్మ, బాలస్వామి, జిల్లా నాయకులు బాలరెడ్డి, మండల అధ్యక్షులు పాండు, ఉపాధ్యక్షులు వెంకట సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తోర్తి గ్రామాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మరింత అభివృద్ధి చేస్తామని సర్పంచ్ కుండా నవీన్, ఉప సర్పంచ్ మహమూద్ తాహిర్లు అన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో ఉపాధి కూలీలు 989 కూలీలు పనిచేస్తున్నట్లు తెలిపారు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం నిర్మాణాలు పూర్తి చేశామని అన్నారు. గ్రామంలో పలు వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణాలకి నిధులు మంజూరు చేయాలని సీఎంని కోరారు. బంగారు తెలంగాణగా మారాలంటే పల్లెలే ముఖ్య కారణం అని చెప్పేసి మన కేసీఆర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా మా మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని అభివృద్ధి పనులు కూడా పూర్తిగా చేసుకున్నాం. మన ప్రతి ఊరిలో ఇంకా అవసరమైన కొన్ని పనులు మంత్రి గారి చొరవతోటి తీసుకొని మేము రిక్వెస్ట్ అడుగుతా ఉన్నాం. ఇంకా కొన్ని కూడా పనులు వారికి మంజూరు చేయించుకొని తొట్టి గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని, అలాగే మన మంత్రి గారి రుణాన్ని కూడా ఇప్పుడు రుణపడి ఉంటామని తెలియజేస్తాం. ముఖ్యమంత్రులు గౌరవ కేసీఆర్ గారి బర్త్డే రోజు 1000 మొక్కలు మన పెద్దమ్మ దేవాలయం వద్ద నాటడం జరిగింది. వాటి సంరక్షణ కూడా బాగుండాలని మా జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ ఉద్యమ వీరుల చిత్రపటాలకు ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జి సందేన రవీందర్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గడ్డం సోమరాజు, మండల ప్రధాన కార్యదర్శి గండి సురేష్, గ్రామ శాఖ అధ్యక్షులు మెడా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాదిగ అమర వీరులను స్మరించుకోవడం చాలా విషయము. రాజ్యాధికారం కావాలంటే ఎస్సీ వర్గీకరణ సాధించుకోవాలి. మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు అన్ని మండలాల్లో అమరవీరులను స్మరించుకోవడం జరిగింది. ఈరోజు మాదిగ అమరవీరుల స్మరించుకోవడం పెద్ద అదృష్టంగా భావించుకుంటున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సుదీర్ఘ ఎంఆర్పిఎస్ పోరాటంలో మన మాదిగ అమరవీరులు కొందరు అసెంబ్లీ ముట్టడిలో చనిపోవడం జరిగింది. అదేవిధంగా మొన్నటికి మొన్న కలెక్టర్ ఆఫీస్ ముట్టడిలో కూడా దర్శనాల మాదిగక్క గారు ఏబిసిడి వర్గీకరణ కోసము వాళ్ళ త్యాగం వృధా కాదు, వాళ్ళ ఆశయాలను ఏబిసిడి వర్గీకరణ. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షుడు నారాయణ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్ర డైరెక్టర్ నాగేందర్ను ఘనంగా సన్మానించారు. అనంతరం V3 ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఏ కార్యకర్తలు అయితే మేనేజ్ చేసినారో వాళ్ళకి న్యాయం జరిగింది. ఒక డైరెక్టర్ పోస్ట్ నెహ్రూ యోజన మేము వాళ్ళకి సన్మానం చేస్తున్నాం. మిత్రులారా, ఇలా భారతీయ జనతా పార్టీ అందరిలో పార్టీ ఏది ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ. ప్రజలు భారతీయ జనతా పార్టీ అక్కడ చూస్తున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తుందో అది చేస్తుంది. మనం కాంగ్రెస్ పార్టీకి చూసినాం, టీఆర్ఎస్ చూసినాం,
అన్ని పార్టీలు ఇప్పుడు ఒక్కటే అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళది ఒక్కటే సిద్ధాంతం, భారతీయ జనతా పార్టీకి ఓడించాలి, ఈ దేశం దోసుకునాలి, ఈ దేశంలో ఉన్న ప్రాపర్టీ మీద అలానే సత్తా ఉన్నదని అంతగా చూస్తున్నారు. కనుక ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీలా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వాతండ గ్రామంలో శ్రీ దుర్గామాత వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీలారవి, జాదవ్ బాబురావు, ఉప సర్పంచ్ రాథోడ్, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్నదానము మెగావతు శ్రీనివాస్ గారు అన్నదానం ఇవ్వడం జరిగింది. దీంట్లో కాల్వతండ సర్పంచ్ రామావత్ నీలాబాయి రవి గారు మరియు వైస్ ఎంపీ దిలాల్పూర్ బాబురావు గారు, ఉప సర్పంచ్ హేమాజీ పీరి గారు మరియు వార్డు మెంబర్ సభ్యులు, చైర్మన్ మెగావత్ దూదరావు గారు అందరూ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకుంటాము. మరియు ఇక్కడ చుట్టుపక్కల తండాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. మళ్ళీ ప్రతి సంవత్సరం అన్నదానం కూడా జరపడం. ఇక మరోసారి హెడ్లైన్స్. గాంధీ ఆసుపత్రిలో వ్యాక్సిన్ తీసుకున్న కిషన్ రెడ్డి భయపడకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచన. వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి విమర్శలు. ప్రభుత్వం పిరికిపంద చర్యలకు పాల్పడుతుందన్న దేవినేని ఉమ. ఏపీలో సాఫీగా కొనసాగుతున్న రెండో విడత వ్యాక్సినేషన్. 60 ఏళ్లు దాటిన వారికి టీకా అందించేందుకు ప్రభుత్వం సిద్ధం. వేములవాడ ఆలయంలో బీజేపీ నాయకులు ధర్నా. దేవాలయ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని డిమాండ్. న్యాయవాదుల హత్య వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి జి చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.